హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెవ్వే మహబ్. ఇక్కడ స్క్రీన్ మీద నేమ్ అనే వేరియబుల్ని తీసుకున్నాను. దానికి డెవ్వే మహబ్ అనే స్ట్రింగ్ని అసైన్ చేశాను. ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ప్రింట్ అయింది. ఇప్పుడు నేను నేమ్స్ అనే ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. అందులో సురేష్, రమేష్, మహేష్ అని 3 నేమ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లిస్ట్ని ఒకసారి లూప్ చేద్దాం. ఫర్ నేమ్ ఇన్ నేమ్స్ ప్రింట్ ఆఫ్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ చూస్తే మనకి 3 నేమ్స్ ప్రింట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పైన అసైన్ చేసిన నేమ్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రింట్ ఆఫ్ నేమ్. ఇప్పుడు చూస్తే మనకి నేమ్ ఈజ్ ఈక్వల్ టు మహేష్ అని వచ్చింది. చూసారా, నేమ్ అనేది డెవ్వే మహబ్ నుంచి మహేష్కి ఓవర్ రైట్ అయింది. ఇలా ఎందుకు జరిగిందంటే బికాస్ మనం పైన అసైన్ చేసిన వేరియబుల్ నేము అండ్ ఇక్కడ లూప్లో అసైన్ చేసిన వేరియబుల్ నేము రెండు సేమ్ ఉన్నాయి. అండ్ అలాగే మనం అసైన్ చేసిన వేరియబుల్ అండ్ లూప్ రెండు కూడా ఒకే స్కోప్లో ఉన్నాయి. సో విత్ ఇన్ ద సేమ్ స్కోప్లో అవుట్ సైడ్ వేరియబుల్స్కి యూజ్ చేసిన నేమ్స్ విత్ ఇన్ ద లూప్స్లో టెంపరీ వేరియబుల్స్గా యూజ్ చేయకపోవడం బెటర్. సో ఇది ఫిక్స్ చేయడానికి ఇక్కడ లూప్లో నేమ్ అనే వేరియబుల్ తీసేసి జస్ట్ ఎన్ అని పెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు చూసారా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు డెవ్వే మహబ్ అని ప్రింట్ అయింది.